బడి నుంచి వాళ్ళు వచ్చిందంటే చాలు అయితే ట్యూషన్ పంపించాలి, లేదంటే అవ్వ ఇన్నే కూర్చొని వాళ్ళకి మొత్తం కూడా రాపియాలి. చాలా మంది అయితే ట్యూషన్లకే పంపిస్తున్నారు. వీళ్ళు మనకేం అర్థమైతే మనం ఏం చెప్పగలుగుతాం ఇంట్లో పనులను వదిలిపెట్టుకొని. అందుకే ఏ ఇంటికి చూసినా కూడా ట్యూషన్ ట్యూషన్ అని అయితే గిందుకే. మనప్పుడు గిట్లున్నది అనలా, మనప్పుడు అని ఎందుకంటే నా అప్పుడు గిట్ల లేనే లేదు. ఇలా బడికి పోయి వచ్చినామంటే బుక్కులు ఎక్కడో పడేసేది, కథ మంచిగా ఆడుకునేది, వచ్చి ఇంత తిని ఆరాంసే వండుకునేది, పొద్దుగాల లేచి అదే నిన్ను ఏం చెప్పిండు అనేది బుక్కులు తీసి గింత చదువుకునేది. పాస్ కాలేదా, ఫస్ట్ ర్యాంక్ రాలేదా, గవర్నమెంట్ జాబులు సంపాదించలేదా, ఎంతమంది సంపాదించలేదు. ఇప్పుడు వేలకు వేలు లక్షలు లక్షలు పెట్టి చదివించాలి, మనం కూర్చోబెట్టి రాపియాలి ప్రత్యేకంగా అంటే బడికి వచ్చినాక ఇంటర్నెట్ వినిపించి మళ్ళీ ట్యూషన్కి పంపించాలి. గిన్ని చేసినా ఇంకేమైనా గవర్నమెంట్ జాబ్ వస్తుందా అంటే పైసమే పరమాత్మ తప్ప ఇక్కడ చదువుతో సంబంధమే లేదు. వచ్చిండు అంటే దవ్వ ఏదో ఒకటి తినిపిస్తున్నారు, మళ్ళీ బ్యాగులు పట్టిస్తున్నారు, ట్యూషన్లో పంపిస్తున్నారు, మళ్ళీ చీకటి అయినాక ఇంటికి తీసుకొస్తున్నారు, గింత తినబెట్టి నిద్రపోబెడుతున్నారు. వీళ్ళు రాబోతున్నారు అన్నప్పుడు అంటే 3:30 నుంచి ఇక మొదలవుతుంది. నాకైతే మాత్రం వచ్చినాక ఏం తినిపించాలనేది ప్రిపేర్ చేయాలి, వచ్చుడితోనే వీళ్ళకి మొక్కలు గడిపించి కూర్చోబెట్టి ఇంత తినిపించి తిన్నాక అరే ఏం రాసిండ్రో ఇలా హోంవర్క్లు అని మనం మొత్తం చేపిస్తే కానీ వాళ్ళు వచ్చిందంటే కథం కూర్చోబెట్టాలి, వాళ్ళ హోంవర్క్ ఏం చెప్పాలని మొత్తం రాపియాలి. లేదంటే చదువురాని ఎవరు ఉన్నారు అనుకో, డ్యూటీ చేసి ఎవరు ఉన్నారు అనుకో, ఏం చేస్తారు మళ్ళీ పైసలు పెట్టి మళ్ళీ ట్యూషన్ పంపిస్తారు. ఇంతగానో నాన్ స్టాప్గా పొద్దుగాల లేచిన కంచెలు మొదలు పెడితే నిద్ర పోయేదాకు బడికి అని ట్యూషన్ అని ఇంతగా ఒక్కదాని ఫీలింగే కాదు. ఇలా ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకొని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏ మెసేజ్ చేయండి, మంచిగా ఆలోచించుకొని మెసేజ్ చేయండి.